ప్రక్కకు దిగువను ఎఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లు అది ఎఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఊరిము తుమ్మిము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలుల న్యాయ విధానమును నిత్యము భరించును. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న భాగంలో న్యాయ విధాన పథకం గురించి మనం చదువుతుంటున్నాం. ఇది అహరోను ఎదపైన కట్టుకుండేది. ఇది బంగారు, నీల, ధూమ్ర, రక్తవర్ణలు పేనిన సన్ననారుతో నేయబడినదై అందులో 4 వర్షాల రత్నాలు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 4 పంక్తిలో ఉన్నవి, ఒక్కొక్క పంక్తిలో 3 రత్నాలు ఉన్నవి. వాటిపైన అవి ఒక్కొక్క గోత్రము పేర్లు వరుసన అవి ఉండబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. టూకీగా నేను చెప్పి ముందుకు సాగుతున్నాను. ఆ పంక్తులు, ఆ పేర్లు, ఆ రత్నాలు ఇవన్నీ కూడా అవి కట్టబడినవి, కుట్టబడినవి అనే మాటను మళ్ళీ మనం చూస్తుంటున్నాం. అల్లిన మాటను మనం చూస్తుంటున్నాం. ఇవన్నీ మనం ఆలోచన చేసాం ఉదయమే. ప్రియమైన వాళ్ళారా, సంఘములో కుట్టబడిన వారు, మనం కట్టబడిన వారంగా ఒకరు ఐక్యతతో మనం సాగినప్పుడు అది దేవునికి మహిమ అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. 28వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 28వ వచనం, అప్పుడు పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లు అది ఎఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకమును కట్టవలెను అన్నాడు. వదలకూడదు, అది కట్టబడాలి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, సంఘంలో విశ్వాసులమైన మనము కట్టబడాలి, వదిలేటట్టుగా ఉండకూడదు. అవి కట్టబడాలి అని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. అవి కట్టబడకపోతే అవి వదులు అయిపోతాయి. అందుకే సంఘ పెద్దలు, బాధ్యత గల ప్రియులు, సహోదరులు, పెద్దవారు విశ్వాసులను గమనిస్తూ ఎక్కడ వదులు ఉన్నదో దాన్ని సరిచేయాలి. వదులు, లూజ్నెస్ ప్రారంభమైతే కష్టం. కొన్ని క్రమాల్లో లూజ్ అయిపోతుంది. పర్వాలేదులే అనే పరిస్థితి వచ్చిందనుకోండి, అక్కడ ఆ మూడి ఏమైంది, లూజ్ అయిపోతూ ఉంది. లూజ్ అయిపోతూ ఉండే కొలది ఏమైపోతుంది, అది వేరైపోతుంది. వదలక్క అనే మాటను చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, సంఘములో క్రమము అది కట్టబడేదిగా ఉండాలి. పర్వాలేదులే బ్రదర్, ఆ విషయంలో మనం సర్దుకుందాం, ఉన్నిలే అనుకున్నాం అనుకోండి, అది సంఘానికి ప్రమాదం అవుతుంది. వదలక అది నీలి సూత్రంతో పథకానికి కట్టబడే వాళ్ళు ఉండాలి అని భాగంలో చూస్తుంటున్నాం. ఎఫోదు పథకము 2 బిగించుకొని ఉన్నవి, అవి ఒకటిగా ఉన్నవి. వాటిని చూచినప్పుడు ఐక్యతను మనం చూస్తుంటున్నాం. అవి చూచినప్పుడు వాటి స్థానంలో ఉన్నవి, కదలక ఉన్నవి, వదలక ఉన్నవి, జారి పడినట్లుగా లేవు, లూజ్గా ఉన్నట్లు లేదు, సిద్ధపడకుండా ఉన్నట్లుగా లేదు. అవి కట్టబడినవి, చక్కగా ఫిట్ చేయబడినవిగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. సంఘంలో కూడా విశ్వాసులందరూ ఫిట్గా ఉండాలి, కట్టబడినట్లుగా ఉండాలి. అమ్మాయ్యా, మనము ఆ జాబితా లోపలికి రావాలి, వంగి దాంట్లో నడవాలి. నాకు వద్దులే, నేను ఇంతే ఉంటానని ఎవరు అనకూడదు. ఈ శరీరం అనేది మనల్ని చాలా బాధ పెడుతుంటుంది. ఈ శరీరమే విశ్వాసికి శత్రు. మాట వినదు. నాకు 3 పూటలు అన్నం పెట్టమంటుంది శరీరం. అన్నం పెట్టిన సంఘములో దేవుని వాక్యము వివరిస్తున్నప్పుడు, దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఈ శరీరం ఏం చేస్తుందంటే దేవుని వాక్యానికి లోబడదు. మీరు చాలాసార్లు గమనించి చూడండి, సంఘ పెద్దలు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు.
ఇక్కడే కాదు, చాలా స్థలాల్లో నేను చూస్తూ ఉంటాను. సంఘ పెద్దలు ఏ అనౌన్స్మెంట్ చేసినా జరగరు, వినరు. ఎందుకంటే ఈ శరీరం అటువంటిది. మనకి గొప్ప శత్రువు ఎవరంటే ఈ శరీరమే. దీనికి కావలసిన నిద్ర దీనికి కావాలి, దీనికి కావలసిన స్నానం దీనికి కావాలి, దీనికి కావలసిన బట్టలు కావాలి. ఇది ఏమి కోరితే అది చేస్తాం, కానీ దేవుని వాక్యం కోరినట్లు ఈ శరీరం చేయదే. ఎంత చెప్పినా ఆ లోబడనది శరీరం. అందుకు విశ్వాసులమైన మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలి, ఈ శరీరాన్ని మన ఆధీనంలోనికి తీసుకొని రావాలి. అది వదలక ఎఫోదు పతకము రెండు అతకబడినట్లుగా ఉన్నవి. మన శరీరము జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని సంఘంలో మనం సాగి వెళ్తున్నప్పుడు శరీరము చాలా అపాయమైన పరిస్థితులు గుండా అది నడిపించేదిగా ఉంటుంది. నిద్ర ఇస్తుంది శరీరం, సోమర్తనాన్ని చేస్తుంది శరీరం, ఆలస్యం చేపిస్తుంది శరీరం. ఈ శరీరంను బట్టి సంఘంలో క్రమము తప్పిపోతున్నది. పెద్దలు ఏమనుకుంటారంటే ఏదోలయ్యే వచ్చిన వాళ్ళు రాని అనుకుంటారు. ఏదో వస్తున్నారు కదా, వీరిని కూడా ఏమనంటే వీళ్ళు జారుకుంటే ఈ సంఘంలో ఎవరు ఉంటారని. కానే కాదు ప్రియమైన వాళ్ళరా, మనం అందరము పెద్దలకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దైవ సేవకుల మాటకు లోబడి మనం సాగవలసిన వారమే ఉన్నాం. వారు దేవుని యొద్ద కనిపెట్టి ఏదైనా వర్తమానం, దేవుని వాక్యం, దేవుని తలంపు, సత్యాన్ని మనం తీసుకొని వచ్చినప్పుడు దానికి మనం లోబడవలసిన వారమే ఉన్నాం. ఆ పతకము ఎఫోదు అవి రెండు గొలుసులతో కట్టబడినట్లుగా, ఒకటిగా కట్టబడినట్టుగా వదులు లేకుండా ఉన్నవి. సంఘంలో విశ్వాసులమైన మనము సంఘస్థులతో, పెద్దలతో మనం కట్టబడిన వారి వలె ఉండాలి. వదులు 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 ఉండకూడదు, లూజ్నెస్ ఉండకూడదు, ఇండిసిప్లిన్ ఉండకూడదు, అక్రమము ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. మందిరం అంటేనే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఇవ్వాలి. మందిరానికి 5 నిమిషాలు ముందుగానే రావాలి. మందిరంలో క్రమముగా ఉండాలి, మందిరంలో మౌనం పాటించాలి. అబ్బో చాలా విషయాలు ఉన్నవి. ఘనత, మహిమ మందిరంలో ఉన్నది. ఇక్కడ ఎట్టంటే అట్ట దగ్గేటట్టుగా లేదు, తుమ్మేటట్టుగా లేదు, దుర్వాసనతో వచ్చేటట్టుగా లేదు. శుభ్రముగా రావాలి, మంచి బట్టలు ధరించుకొని రావాలి, ఉన్నవే శుభ్రంగా రావాలి. ఇది మందిరం, దేవుని పిల్లలు, పరిశుద్ధులు ఉండే స్థలము. మనం ఏలాగూ ప్రవర్తించాలి. అది కేవలం ఇంగ్లీష్ వారికే కాదు, కేరళ వారికే కాదు, విశ్వాసులమైన మనము కూడా ఈ క్రమాన్ని నేర్చుకోవాలి. మందిరం అంటేనే త్వరగా రావడం, గసబెట్టుకొని రావడం, పరుగులన రావడం. ఆ వచ్చేటప్పుడు ఆసక్తిని మనం చూడగలం. కొంతమంది నీరసంగా వస్తారు మందిరానికి, అయిపోయా నీరసంగా ఎందుకు వచ్చాంరా అని వస్తారు. అమ్మాయ, మందిరములో దేవుని సన్నిధి ఉన్నది, ఆయన స్వరం ఉన్నది, ఆయన మనలతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, మన ముఖాన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. దేవుని మందిరానికి మనము త్వరపడి రావాలి. 29వ వచనాన్ని మనం చదువుకుందాం. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను అనే మాటను చూస్తుంటున్నాం. దేవుని పిల్లల పేర్లు యాజకుడు భరిస్తూ ఉన్నాడు, రొమ్మున భరిస్తూ ఉన్నాడు. పై భాగంలో మనం చూసినప్పుడు భుజముల మీద భరిస్తున్నట్లుగా 12వ వచనంలో మనం చూస్తుంటున్నాం. 12వ వచనాన్ని నేను చదువుతాను. అప్పుడు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఎఫోదు భుజముల మీద ఉండవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును అని మాటను చూస్తుంటున్నాం. భుజముల మీద పేర్లు భరిస్తూ ఉన్నాడు యాజకుడు, ఎదపైన పేర్లు భరిస్తూ ఉన్నాడు యాజకుడు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మన ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం చూస్తుంటున్నాం. ఆయన ప్రేమ మనలో ఉండాలి. విశ్వాసులమైన మనం కూడా భరించేవారుగా ఉండాలి. ఒక మాట చూడండి,
అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక సోదరుడు చదవండి. అబ్బో, ఇతర కార్యములు కూడా చూడాలి. ఇంకొక భాషలో మనం చూస్తే ఇతరుల కార్యము కూడా భరించాలి. మన సొంతమే కాదు, ఎప్పుడు నాది, నా భార్యది, నా పిల్లలంటే కుదరదు. ఇతరులు కూడా మనం సమయాన్ని కేటాయించాలి. యాజకుడు ఇశ్రాయేలుల గోత్రికుల పేర్లు భుజముల మీద భరిస్తూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా రాజ్య భారమును భరిస్తూ ఉన్నాడు భుజముల పైన. యెషయా గ్రంథంలో చూస్తుంటున్నాం. భారము భరించాలి. విశ్వాసులు సంఘములో ఒకరి భారం ఒకరు భరిస్తూ మనం సాగాలి. ఒకరి సుఖ దుఃఖంలో మనం పాలు పొందాలి. ప్రియమైన వాళ్ళరా, ఇది సంఘము. సంఘములో కలయిక ఉన్నది, సంఘములో ఆప్యాయత ఉన్నది, ఆదరణ ఉన్నది, వెట్టదనం ఉన్నది, నెమ్మది ఉన్నది, సంతోషం ఉన్నది. ఎవరైనా హాస్పిటల్ ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి సహాయం చేయుట, ఒకరి భారం ఒకరు భరించే రీతిగా ఆ యాజకుడు భుజముల మీద ఆయన భరిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట నేను చదువుతాను. పెద్ద వచనము 1, 2, 3, 4, 5వ లైన్లో ఉన్నది. చదువుతారా? 7 దానికన్నా ముందయ్యా. నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. భుజముల మీద భరించుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలి. పౌలు ఫిలిప్పీ సంఘస్థులను హృదయంలో ఉంచుకున్నాడు. అమ్మాయా, మనం ఎంతమందిని, మన ప్రియమైన వారిని, మన సంఘస్థులను మన హృదయంలో ఉంచుకొని ఉన్నాం. ఎంతమంది కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఆ యాజకుడు యెహోవా మందిరం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ 12 పేర్లు ఆ పథకంను హృదయానికి ఆనుకొని లోపలికి వెళ్తున్నాడు. విశ్వాసులమైన మనం మన హృదయములో, మన భుజముల పైన మన సంఘభారం మనం మోసేవారంగా ఉండాలి. మన సొంతం కాదు, ఎప్పుడు స్వంత పనులపైనే కాదు, ఇతరులకు కూడా మనం సమయాన్ని కేటాయించాలి. సంఘంలో చాలామంది విశ్వాసులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. ఊతనియాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. ఏ మాట చెప్తే వారు ఎంకరేజ్ అవుతారు, ఏ మాట చెప్తే బలం తెచ్చుకుంటారు, ఏ మాట చెప్తే వారిలో అలుగుతనం పోతుంది, ఏ మాట చెప్తే వారు మందిరానికి రాకుండా ఆగిపోయిన సందర్భాలు వెళ్ళిపోయి మందిరంలో చక్కగా సాగుతారు. ఎరిగిన వారమై ప్రతి ఒక్కరిని రాబట్టుకోవాలి, సంఘానికి రాబట్టుకోవాలి. పౌలు ఏమంటున్నాడు? నా హృదయంలో ఉంచుకున్నాను. అబ్బో, ఎంతమందిని ఉంచుకున్నాడు. కొలస్సీ సంఘము, తెస్సలోనిక సంఘము, ఫిలిప్పీ సంఘము, విశ్వాసులు హృదయంలో ఉన్నారు. ఆ ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆ పేర్లను భరిస్తూ ఉన్నాడు. ఆ హృదయానికి బహు సమీపంగా ఆయన భరించి లోపలికి వెళుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంఘంలో విశ్వాసులమైన మనము యాజక ధర్మము చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉండగా మనమందరము ఆ పనిలో సాగాలి. కేవలము కొంతమందే కాదు, ఫలానా కాదు, మనమందరము దేవుని పనిలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. 31వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను, దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను, అది చినకకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పనైన గోటు ఉండవలెను అనే మాటను చూస్తుంటున్నాం. ఈ భాగంలో కూడా ప్రియమైన వాళ్ళ మనం చదువుతున్నప్పుడు గోటు ఉన్నది. అమ్మాయా, గోటు ఆ సిస్టర్స్కి అర్థమవుతుంది. ఏదైనా ఫ్రాక్ కుట్టితే ఈ ఫ్రాక్ చుట్టూ ఇంకొక లేయర్ బట్టేసి కుడతారు. ఎందుకు కుడతారంటే చినిగిపోకుండా పిల్లలకి కుడుతూ ఉంటారు. గోటు అది గట్టిగా ఉంటుంది, చినిగిపోకుండా. మందిరంలో దేవుని సహవాసం చినిగిపోకూడదు.
అది గట్టిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, చినిగే పరిస్థితులు వస్తాయి. చీలికలు పేలికలు, అబ్బో ఎంత అవమానం. ఆ సమయానికి అది మంచిదిగా కనపడుతున్నా దేవునికి అవమానం, దేవుని పనికి అవమానం. చీలిక ఉండకూడదు, గోటు గట్టిగా ఉండాలి. ఆ తల దూరే రంధ్రం, ఆ తల అనగా దైవ సేవకులు, పెద్దలు, ప్రాముఖ్యమైన వారు, వారి మధ్యలో భేదాభిప్రాయాలు రాకుండా అవి కంటెక్కవచ్చే రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పనైన గోటు ఉండవలెను అంటున్నాడు. అందరి చుట్టూ ఒక చైన్ లాగా ఒక గోటు ఉండాలి. సంఘంలో పెద్దలు ఉన్నారు, మోసస్ బ్రదర్, రాజు బ్రదర్, లక్ష్మీపతి అన్న కదా, ఎవరెవరు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రాముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. గోటు ఉండాలి, చినిగిపోని గోటు. పెద్దల మధ్యలో ఏక మనస్సు, సంఘములో అందరికీ ఆ గోటు ఉంటే చినిగిపోదు, బలమైనది. ఆ రంధ్రము, ఆ తలదూరే రంధ్రము, ఆ కవచము, అబ్బో అది చినిగిపోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చినా చినిగిపోనది. సంఘం ఏమన్నాడు? సత్యమునకు పడిపోయేదా అమ్మాయ, పడిపోయేదా? దేనికి స్తంభం అన్నాడు? సత్యమునకు స్తంభం. ఏంది సంఘం అంటే? సంఘం అంటే మనకు సినిమా థియేటర్లు పోము, పార్కులకు వెళ్ళము, ఆ సరదాగా ఇక్కడికి వస్తే 10 మందిని కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అనే భావంతో వస్తే అది తప్పు. ప్రియమైన వాళ్ళరా, సంఘములో సత్యం ఉన్నది. ఆ సత్యాన్ని కాపాడవలసిన బాధ్యత సంఘస్థులకు ఉన్నది. సత్యం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యము లోకములో మ్రోగాలంటే సంఘము ద్వారానే. సంఘములో గోటు చినిగిపోతే, ఆ నేత పనైన గోటు, ఆ రంధ్రము, ఆ ఐక్యత, ఆ సహవాసం చినిగిపోతే మనం ఏం ప్రకటిస్తాం? మనం బయటికి వెళ్ళలేము, సువార్తను ప్రకటించలేము, అనేకులను శిష్యులుగా మనం చేయలేము. ఈ భాగంలో అంటున్నాడు నిలువుటంగి ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ నీలి దారంతో చేయబడిన నిలువుటంగి అది కుట్టబడినదిగా ఉన్నది. దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను. తలదూరుటకు రంధ్రము. సంఘమునకు శిరస్సు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఉంటే చాలు. ఆయన కన్నా ఇంకొక తల దూరే ప్రసక్తి రాకూడదు. ఒకే ఒక తల, సంఘంలో ఒకే ఒక శిరస్సు. అది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తుది. ఆ రంధ్రము, ఆ తల దూరే రంధ్రము, అది ఎంత గట్టిగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. సంఘము గట్టిగా ఉండాలి, బలముగా ఉండాలి. సంఘము ప్రార్థన చేసినా, సంఘము సువార్త చెప్పినా అది ఏ స్థలంలో అయినా ఫలించేది అని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. సువార్త ఫలించేది అంటున్నాడు పౌలు. ఏ స్థలంలోనైనా సువార్త బీజము ఫలిస్తుంది. ఎవరు సువార్త అంటే సంఘము చెప్పే సువార్త, బలమైన సువార్త. అంతేకాదు సంఘం చేసే ప్రార్థన కూడా. సంఘము ప్రార్థన చేస్తుంటే చెరసాలలో ఏం జరిగింది? ఏమైందమ్మా? ప్రార్థన చేసింది ఎవరు చెప్పాలా? ప్రార్థన చేసింది ఎవరు? సంఘము. ప్రార్థనకి పవర్ ఉందా, పవర్ లేదా? పవర్ఫుల్ ప్రేయర్ సంఘము చేసే ప్రార్థన. అందుకే సంఘ కూడికల్లో విజ్ఞాపన ప్రార్థన ప్రాముఖ్యమైనది. 2-3 వచ్చేది కాదు. సంఘము ప్రార్థన చేస్తే చెరసాల సంఖ్యలు విడిపినాయి. అబ్బో ఎంత బలమైన ప్రార్థన సంఘం ప్రార్థన. కుటుంబ ప్రార్థన కన్నా బలమైనది, వ్యక్తిగత ప్రార్థన కన్నా బలమైనది సంఘ ప్రార్థన. శనివారం సంఘ ప్రార్థన, అంతేనా? శనివారం విజ్ఞాపన ప్రార్థన. మనం సంఘముగా కూడి భారంగా ప్రార్థించాలి. ఆ రంధ్రము చినిగిపోకూడదు. ఆ శిరస్సు ప్రభు మాత్రమే అందులో దూరాలి. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు ప్రియమైన వాళ్ళరా. ఆ నీలి దారంతో కుట్టబడినది.
అది శ్రేష్టమైనది అని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. 23వ వచనంలో దాని అంచుల చుట్టూ నీళ్ళ ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమన బంగారు గంటలు ఉండాలి అంటున్నాడు. ఆ నిలువుటంగి చుట్టూ తగిలించాలి అంటున్నాడు. దానిమ్మ పండ్లు, బంగారు గంటలు. దానిమ్మ పండును చూస్తే లోపల చాలా గింజలు ఉంటవి. విశ్వాస యాత్రలో విశ్వాసులమైన మనము ఫలభరితమైన జీవితం జీవించాలి. విశ్వాస యాత్ర అంటే ఊరికేనే ఆశమాసి కాదు. ప్రేమ అనే ఫలం, సాత్వికం అనే ఫలం, దయాలత్వం అనే ఫలం, దీర్ఘ శాంతం అనే ఫలం. మనం ఫలాలు ఫలించాలి. పరీక్షించుకోండి ప్రియమైన వాళ్ళారా, ఎన్ని ఫలాలు మనకు ఉన్నవి? ప్రేమ కలిగి ఉన్నామా? దీర్ఘ శాంతం కలిగి ఉన్నామా? కోపంతో ఉన్నామా? ఉలిక్కు పడుతున్నామా? నిరుత్సాహంతో ఉన్నామా? దానిమ్మ పండ్లు ఉన్నవి. ఆ నిలువుటంగికి దానిమ్మ పండ్లు. విశ్వాసులమైన మనము, మన జీవితము ఫలభరితముగా ఉండాలి. అనేక ఫలాలు, దేవునికి ఇచ్చే ఫలాలు, అనేకులను తృప్తిపరిచే జీవితము మనదై ఉండాలి. బంగారు గంట, ఆ గంట మన నడకకు సాదృశ్యంగా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, విశ్వాస యాత్రలో మన జీవితం ఎలాగ ఉన్నది? ఒక ఆ నీల ధూమ్ర రక్తవర్ణం గల పేనిన నారతో ఒక దానిమ్మ పండు ఉన్నది, దాని పక్కన గంట ఉన్నది, మళ్ళీ దానిమ్మ పండు ఉన్నది, గంట ఉన్నది. అలా ఉన్న నిలువుటంగికి చుట్టూ అది వేశారు. ఆ గంట శబ్దం ఇప్పుడు ఎలాగ వస్తుందంటే చాలా మృదువుగా వస్తుంది. 2 గంటల దగ్గర కట్టారనుకోండి, శబ్దం ఎట్టొస్తుంది? అంత వినసొంపుగా ఉండదు. మధ్యలో దానిమ్మ పండు వచ్చింది కాబట్టి ఆ 2 గంటల శబ్దము చాలా మెల్లగా వస్తుంది. సంఘంలో కూడా మెల్లని స్వరము, ఆయనకి ఇష్టమైన స్వరము. సేవలో మనం ముందుకు సాగుతుంటుండగా గలిబిలి ఉండకూడదు, అల్లరి ఉండకూడదు. ఆయన సమాధానానికి కర్తగా ఉన్నాడు. తొందరపాటు ఉండకూడదు. నెమ్మదిగా ఉంటే చాలా పనులు చక్కగా సాగిపోతాయి. ఆ మెత్తని దానిమ్మ, ఆ తాకిడి, ఆ గంట, ఆ తాకిడి, అబో సంఘంలో పరిచర్య చేస్తున్నవారు నెమ్మదిగా, వారికి ఏం తొందర లేకుండా చక్కగా సాగగలరు. ప్రియమైన వాళ్ళారా, ఆ దానిమ్మ పండ్లు బంగారు గంటలు. ఒక్కొక్క బంగారు గంట దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలేను అంటున్నాడు. 35వ వచనం చదువుతాను. సేవ చేయనప్పుడు ఏమన్నాడు? సేవ చేయనప్పుడు అమ్మాయ్యా, సేవ చేసేవారు, పరిచర్య చేసేవారు, మందిరంలో పని చేసేవారు, ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు, సేవ పని కలిగి మనం ఉండాలి. సేవ చేయనప్పుడు ఏమన్నాడు? అహరోను దాన్ని ధరించుకోవాలి. సేవ చేసే మనకు ఫలాలు ఉండాలి. మనము పరిశుద్ధమైన నడక కలిగి ఉండాలి. అవి లేకుండా మనం సేవ చేయలేం. పరిశుద్ధత లేకుండా, ప్రత్యేకత లేకుండా, ఆశీర్వాదకరమైన జీవితం లేకుండా మనం ముందుకు సాగలేం. ప్రియమైన వాళ్ళరా, రోత బ్రతుకు జీవించి మందిరంలో సేవ చేయుట, బయట చెడ్డ సాక్ష్యం కలిగి మందిరంలో పెత్తనం చేయుట, అది సరైనది కాదు. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని ఏమన్నాడు? ఏ స్థలం అది? అమ్మాయ్యా, ఏ స్థలము? యెహోవా సన్నిధి ఎటువంటి స్థలము చెప్పాలి సహోదరులు. అది ఏ స్థలము? పరిశుద్ధ స్థలం. మా ఆయనది కాదు, మా తమ్ముంది కాదు, మా ఇంటైనది, మా ఫలానా వారిది కాదు. సంఘము ఇది పరిశుద్ధ స్థలం, యెహోవా సన్నిధి. పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు ఏమంటున్నాడు? ప్రవేశించినప్పుడు అది చదవండి, అందరు చదవండి. ఏముంది ఆడా? ఏంది? మందిరంలో మరణం ఉన్నదా? అమ్మాయ, మందిరంలో మరణం ఉన్నదా? మందిరంలో జీవం ఉండాలి కదా, మందిరంలో క్షేమం ఉండాలి కదా, మందిరంలో ఆనందం ఉండాలి కదా. అయితే ఈ భాగంలో ఏమంటున్నాడంటే
అతడు చావక ఉండునట్లు. అమ్మాయా, మరణమున్నది. ఇశ్రాయేలులకు ఆ మరణం వెంటాడుతూ ఉన్నది. మనకిప్పుడు అది లేదులేండి. అది ఉందంటే ఎంతమంది వెళ్ళిపోయేటోళ్ళమో చెప్పి నేను కూడా పట్టనేటో ఎప్పుడో. అది లేక గడుస్తూ ఉంది. మరణం లేదు. అయితే మనం లెక్క చెప్పాలి. ప్రభువు లెక్క అడుగుతాడు. అది ఇంకా ఘోరం. అందరి ముందు లెక్క అడుగుతాడు. ఏం గిద్దనన్నా అందరి ముందు అడుగుతాడంట లెక్క. అది పెద్ద డిస్కషన్ జరిగింది పెద్దల మధ్య. లాస్ట్కి శామవంకులు ఏమన్నాడంటే, ఏమోలే దేవుడు ఎట్ట చేస్తే మనకెందుకు, ఆ విషయం మీరేం కావకండి అన్నాడు. లెక్క చెప్పాలి. ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం, సేవ చేసేటప్పుడు యెహోవా సన్నిధికి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఉండునట్లు ఏం చేయాలా? ధ్వని. నో సౌండ్. ఏమైంది? ధ్వని లేకపోతే ఏమైంది? ఆడ అయిపోయా. అమ్మాయ, సంఘంలో ఏముండాలి? ధ్వని ఉండాలి, సేవ ఉండాలి, పరిచర్య ఉండాలి. చచ్చిపోయిన సంఘంగా ఉండకూడదు. ఏదో వస్తున్నాం పోతున్నాం, కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కుదరదు. ధ్వని ఉండాలి. ప్రార్థన ధ్వని, సువార్త ధ్వని, వాక్య ధ్వని ఉండాలి సంఘంలో. అహరోను ఆ నిలువుటంగినేసుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తూ ఉన్నాడు. అతడు చావక ఉండునట్లు దాని ధ్వని వినబడవలెను. ధ్వని వినబడాలంటే యాజకుడు ఏం చేయాలి? ఏం చేయాలి? యాజకుడు నిద్రపోవాలి కదా. ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి. పేరు యాజకుడు. ఏం చేయాలి? ధ్వని వినబడాలంటే యాజకుడు ఏం చేయాలి? అది ఒక్కటి చెప్పండి, మనం ముందుకు సాగిపోదాం. ఏమ్మా? నడవాలి, పని చేయాలి, సోమరులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ పని కలిగి ఉండాలి, ధ్వని వినబడాలి. అమ్మా, ఈరోజు నువ్వు ఏం చేసావు ప్రభుకే నీ ఫోన్లు చేసి అడగండి. పూర్వకాలంలో మా తల్లులు ఆ మందిరాలకు వెళ్ళేటప్పుడు సహోదరుల కూడికలు ఇవే. ఎవరికి వాక్యం చెప్పావు, ఎవరు బాధలో ఉన్నారు, ఇవే వారు సంభాషించి ప్రార్థనలు చేసుకునేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. నువ్వు ఏం కొన్నావు, నువ్వు ఎంత కొన్నావు, ఈ సంభాషణ జరుగుతున్నది. ధ్వని వినబడాలి. సేవా ధ్వని, మందిరంలో సేవ. ఇది తక్కువైపోతున్నది ప్రియమైన వాళ్ళారా. ప్రార్థన చేసేవారు తక్కువైపోతున్నారు, పరిచర్య చేసేవారు తక్కువైపోతున్నారు, మందిరానికి ఇచ్చేవారు తక్కువైపోతున్నారు, సువార్థికులను పోషించేవారు తక్కువైపోతున్నారు. ఇంకెన్నో మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఆ భారము లేదు. ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఆ ధ్వని వినబడాలి అంటున్నాడు. చావకి ఉండునట్లు. ధ్వని వినబడలేదంటే నువ్వు నిద్రపోతున్నావు అంటే, నువ్వు సోమరిగా ఉన్నావంటే, ఇక్కడ మందిరం జరుగుతున్నా నువ్వు ఇంట్లో ఉన్నావంటే, పరిచర్య జరుగుతున్నా నువ్వు పరిచర్యలో పాల్గొనలేదంటే, నీ ధ్వని వినబడలేదంటే అపాయం ఉన్నది. ఏదో ఒక రీతిగా అపాయం నీకు తట్టుతుంది అమ్మాయ్య. ధ్వని వినబడే భాగ్యం, పరిచర్య చేసే భాగ్యం మనం కలిగి ఉండాలి, ఆనందించాలి. ఊడ్చేటప్పుడు సాపలేసినప్పుడు ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వచ్చేసే, ముందుగా నేసి పెట్టేసేస్తారు అన్నీ. పెద్దలు కూడా అర్థమైంది. ఈ తీస్తా వేస్తూ ఉంటే రారయ్యా, ఎవరు వస్తారు? ఆ ఊడ్చేవారు లేరు, తుడిచేవారు లేరు, తలుపులు తెరిచేవారు లేరు, ముందు వచ్చేవారు లేరు. అన్నీ ఇప్పుడు మెకానికల్గా అయిపోయింది. సంఘంలో ధ్వని ఉండాలి, సంఘంలో పని ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, యెహోవా సన్నిధానంలో పరిశుద్ధ స్థలములో సేవ చేసే యాజకులు, విశ్వాసులు ధ్వని ఉండాలి. ధ్వని ఉంటే ఆనందం ఉన్నది, అక్కడ జీవం ఉన్నది. ధ్వని లేకపోతే అక్కడ మరణం ఉన్నది. నువ్వు చావకి ఉండినట్లు అనే మాటను మనం చూస్తుంటున్నాం. 35వ వచనంలో చూస్తే, మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగ మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగ ముందటి వైపున ఉండవలెను.
తమ పరిశుద్ధమైన అర్పణ అన్నిటిలో ఇశ్రాయేలులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలెను అంటున్నాడు. ప్రజలు అర్పణలు తెస్తుంటుండగా వాటి దోషాన్ని తీసివేసేదానికి ఆ విషయాలన్నిట్లో ఆయన భరిస్తూ ఉన్నాడు అనే భావం ఆ భాగంలో మనం చూస్తుంటున్నాం. నొసట పైన భరిస్తూ ఉన్నాడు. మనం 3 విషయాలు చూసాం. భుజముల మీద భరించే యాజకుడు, రొమ్ము పైన భరించే యాజకుడు, నొసట పైన భరించే యాజకుడు. ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన మన భుజముల పైన మనల్ని ఎక్కించుకున్నాడు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఏం చేసుకున్నాడు? భుజం మీద వేసుకున్నాడు. ఆయన మనల్ని రొమ్మున చేర్చుకున్నాడు. ఆయన నొసట పైన తలపైన ఎక్కించుకున్నాడు. ఆయన భరించేవాడుగా ఉన్నాడు. సంఘంలో మన విశ్వాసులమైన మనం కూడా ఒకరి భారములు ఒకరము ప్రేమ ఆప్యాయతతో మనమందరము భరించుకునే వారంగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. అది భరించవలెను అంటున్నాడు. 38వ వచనం, తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను అంటున్నాడు. దోషాలతో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఆ దోషాలు పోవాలంటే అహరోను తలపైన యెహోవా పరిశుద్ధుడు అనే రేకు ఉండాలి. యెహోవా పరిశుద్ధుడు. పాగ ఉన్నది. పాగ ముందు నొసట పైన పరిశుద్ధుడు అనే బంగారు రేకు ఉన్నది. వారి దోషాలు పోవాలంటే, వారు తెచ్చే అర్పణలో దోషాలు, మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన నొసట పైన ఏమున్నది, ఆయన తలపైన ఏమున్నదని మనం ఆలోచన చేస్తే ఏమున్నదమ్మా? ముండ్ల కిరీటం ఉన్నది. తలపైన ముండ్ల కిరీటం, రక్తమంతా దారలుగా కారుతున్నది. ఆయన మనల్ని క్షమించేవాడుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ నొసట పైన ఆయన భరిస్తూ ఉన్నాడు. 39వ వచనాన్ని కూడా నేను చదువుతాను. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను అంటున్నాడు. ఆఖరిగా చొక్కాయి, లోపలేసుకునే చొక్కాయి, అది కూడా బుట్టా పని, లేస్ పని. ఒక స్వెటర్ అల్లేటప్పుడు సిస్టర్స్ కొంతమంది చాలా చక్కగా అల్లుతూ ఉంటారు. ఈ దినాల్లో ఆ అలవాటు లేదు. పూర్వకాలంలో 2 సూదులు తీసుకొని ఉళ్ళు కొనుక్కొని స్వెటర్లు నేసేవారు. చాలా చక్కగా వారు చేస్తారు. ఇప్పటికి అమెరికాలో ఇంగ్లీష్ వారు చేస్తూ ఉంటారంట. బుట్టా పనిగా చేయాలి అంటున్నాడు. లోపల చొక్కాయి అది బుట్టా పనిగా ఉండాలి. మన పవిత్రమైన జీవితము అది చక్కగా ఉండాలి, బుట్టా పనిగా ఉండాలి. అనేకులు చూచి ఆశ్చర్యం తెచ్చేదిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మన జీవితము, మన సాక్ష్యము అసహ్యంగా ఉండకూడదు, బుట్టా పనిగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. ప్రభువా నన్ను కట్టు, ప్రభువా నా జీవితాన్ని బుట్టా పనిగా చేయి. అక్కడ అంటున్నాడు, సన్ననారతో పాగాను చేయవలెను, దట్టిని బుట్టా పనిగా చేయవలెను అంటున్నాడు. పాగ కానీ దట్టి కానీ ఏ పనైనా, చిత్రకారుని పని, బుట్టా పని, విచిత్రమైన పని. సంఘములో ఇవన్నీ మనం చూడాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆశ్చర్య కార్యములు మనం చూడాలి. ఉదయం సహోదరులు చెప్తున్నారు, మరణం వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు పెద్దలు. ఆశ్చర్యకరమైన కార్యాలు సంఘంలో జరుగుతాయి. చిత్రకారుని పని సంఘంలో ఉన్నది. ఆశ్చర్యమైనటివి, ఊహించనిటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూస్తున్నప్పుడు మన సంఘము జీవం గల సంఘం అని దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. సంఘంలో ఐక్యత ఉన్నది, సంఘంలో ప్రేమ ఉన్నది, సంఘంలో క్షేమం ఉన్నది. మనం దేవుని చిత్తానుసారంగా సాగుతున్నాం కాబట్టి మనము ప్రార్థన యెహోవా దేవుడు మన ప్రభు ఆలకిస్తున్నాడని ఆనందము, సంతోషము మనకు కలుగుతుంటున్నది. అహరోను కుమారులకు 40వ వచనం చదువుతున్నాను.
అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కుట్టవలెను, వారికి దట్టీలను చేయవలెను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను అనే మాటను చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరు, ఇంతవరకు చదువుకున్న దాంట్లో ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అహరోను కుమారులు ఏమన్నా చేశారా? ఇన్ని వస్త్రాలు మనం చూసాం కదా, ఎఫోదు చూసాం, పథకం చూసాం, నిలువుటంగి చూసాం, లోపల చొక్కాయి చూసాం, పాగా చూసాం. ఇన్ని వాటిల్లో వాళ్ళు చేసింది ఏమన్నా ఉందా? గట్టి చెప్పాలా? ఏమ్మా మీరు వింటున్నారా లేదా? అంతే, వాళ్ళు చేసింది ఏమీ లేదు. అంతా వారికి రెడీగా వచ్చింది. ఈనాడు మనం కూడా అంతే ప్రియమైన వాళ్ళరా. రక్షణకి మనం ఏమైనా చేసామయ్యా? ఏమన్నా ఒక్క దెబ్బ, ఒక ఉమ్మివేత, ఒక అవమానం, ఒక పిడిగుద్దు, ఒక కొరడా దెబ్బ మనం ఏమి చేయలేదే. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఊరికే నిలబడుకొని ఉన్నారు అహరోను కుమారులు. మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు, జ్ఞానాత్మ గల వారు సిద్ధము చేశారు, వాటిని తీసుకొని వచ్చారు. ఇప్పుడు వారికి తొడగాలి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మన నీతి క్రియలు ఎటువంటివంట? నీ డబ్బులు ఇస్తున్నాయేమో. ఎప్పుడన్నా పండగలకి స్పాన్సర్లు చేస్తుంటారు. చేసే తప్పులన్నీ చేసేది మందిరంలో నేను భోజనం స్పాన్సర్ అంటారు. మా దగ్గర జరుగుతూ ఉంటాయి కొన్ని. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, లంచం దండిగా తీసుకుంటాడు. ఆయన క్షమాపణ పొందాలని పెద్ద సభలు జరిగినప్పుడు ఒక పూట భోజనం స్పాన్సర్ చేస్తా బ్రదర్ అంటాడు. అంకుల్ శ్యామబాబు అంకుల్ అట్టాడు, ఒప్పుకోడు. మన నీతి క్రియలు ఎలాగున్నాయి? మురికి గుడ్డలు. మనం ఏమి చేయవలసిన అవసరం లేదు. పరిశుద్ధంగా ఉంటే, ప్రత్యక్షపు ద్వారం దగ్గరికి వస్తే, మోషే సెలవిచ్చినట్లు చేస్తే, రమ్మన్నాడు వస్తావా? మోషేకు యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మోషే అహరోను కుమారులు రమ్మని చెప్పు. మోషే వెళ్ళాడు. అహరోను కుమారులారా, యెహోవా దేవుడు పిలుస్తున్నాడు, ద్వారం దగ్గరికి రావాలి. నేను రానుపో అంటే ఏమవుతుంది? అయిపోయా. వస్తే ఏమవుతుంది? మేలు ఉన్నది, దీవెన ఉన్నది. చాలామంది రానంటున్నారు, నేను చేయనంటున్నారు, నాకు వద్దంటున్నారు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ద్వారం యొద్దకు రండి, మందిరానికి రండి. ఆశీర్వదింపబడిన వాడ, నీవేళ బయట ఉన్నావు, లోపలికి రా అంటున్నాడు. మనమేమో బయట ఉన్నాం, ఆయన లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన మనకి అలంకారమును, ఘనత గల వస్త్రాలు ధరించేదానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన ద్వారా ఆయన యాజక ధర్మం చేసుకునే దానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం చేస్తే ఆయన చూడాలని ఇష్టపడుతున్నాడు. అమ్మాయా, చేస్తావా? సంఘంలో పని చేస్తావా? ఈ సంఘము ఇంకా అభివృద్ధి పొందాలంటే నీవు నేను పని చేయాలి. ఎంతో పని ఉన్నది. కోటేశ్వరరావు అంకుల్ గారు చాలా కాలం నుంచి కష్టపడితే ఈ కాడికి వచ్చింది కదా. పని చేసేవారు ఉండగా మనము పని చేస్తే సంఘం అభివృద్ధి పొందుతుంది. ఈ భాగంలో అదే మనం చూస్తుంటున్నాం. వారు నాకు యాజకులగున్నట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను అని మోషేకు యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. 43వ వచనం మనం చదువుదాం. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠంను సమీపించినప్పుడైనను వారు దోషులై ఏమ్మా, ఎక్కడెక్కడంట పని? వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠము సమీపించినప్పుడైనను వారు దోషులై చావక ఉండినట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను.
ఇది అతనికిని అతని తర్వాతన అతని సంతతికిని నిత్యమైన కట్టడ అంటున్నాడు. పరిచర్య చేయాలంటే వస్త్రాలు ఉండాలి. వస్త్రాలు లేకుండా పరిచర్య చేస్తానంటే చచ్చిపోతావు. అదే ఆడ భావం. నాకు వస్త్రాలు వద్దు, ఎఫోదు వద్దు, నిలువటంగి వద్దు, చొక్కాయి వద్దు, నాకు ఏమొద్దు, నేను పని చేస్తానంటే రక్షణ లేదు, నీకు బాప్తిస్మం లేదు, దేవుని దర్శనం లేదు, దేవుని పిలుపు లేదు, నీవు పని చేయలేవు. మనం రక్షణ పొందాలి, ఆయన రక్తంతో కడగబడాలి, సంఘంలో చేర్చబడాలి, ఆ ద్వారం గుండా లోపలికి రావాలి, పరిశుద్ధపరచబడాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఆ వస్త్రాలు మనం ధరించుకోవాలి. ఆయన ఇచ్చే వస్త్రాలు పని చేస్తుంటే అది ఆయనకు మహిమ. పని చేయి అలాగున కాకుండా ఉంటే దోషులై చచ్చిపోతారు అంటున్నాడు. అది దోషం అవుతుంది. కాబట్టి సంఘములో పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథంలో మనకందరికి తెలిసిన వచ్చిన భాగం 61వ అధ్యాయము, అక్కడ వస్త్రాల గురించి చెప్తున్నాడు కదా. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఏ వస్త్రము? ఉల్లాస వస్త్రములు అన్నాడు. కింద చదివితే భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమిస్తానన్నాడు? స్తుతి వస్త్రం ఇస్తానన్నాడు. ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. మనం ఏ బజార్కు వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం ఆయనే ఇస్తాడు. 10వ వచనము ఆఖర్లు ఏమన్నాడు? ఆయన లేకపోతే 10వ వచనం చదువుదాం. శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొని నా పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడమ్మా. ఆయన ధరింపజేస్తాడు. యవనస్తుడా, ఆయన పనికిలో సాగేదానికి ఇష్టపడుతున్నావా? రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఎన్ని వస్త్రాలు సిద్ధంగా పెట్టుకున్నాడు. మనం ఏం చేయాలంటే ప్రత్యక్ష ద్వారం దగ్గరికి రావాలి, కడగబడిన వారముగా ఆయన వాక్యానికి విధేయులమై ఆయన యొద్దకు వస్తే ఆ ప్రశస్తమైన వస్త్రాలు, ప్రతిష్ఠిత వస్త్రాలు, అమూల్యమైన వస్త్రాలు, అలంకారణ ఘనత, పరిశుద్ధత, సేవా వస్త్రాలు ఆయన మనకు ధరింపజేస్తాడు. అలావన ప్రియమైన వాళ్ళ విశ్వాసులమైన మనం ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద లోబడి ఆ వస్త్రాలు ధరించుకొని ముందు సాగుటకు మన దేవుడు మనకు సహాయం చేయనుగాక. 28వ అధ్యాయంలో వస్త్రాలు సిద్ధంగా ఉన్నవి, వాటిని ఎలాగో ధరించాలో 29వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. వీలైతే మధ్యాహ్నము ఆ భాగాలు చూసుకొని మనం ముందుకు సాగుదాం. దేవుడు తన మాటలు మన వీడికిలో దీవించునుగాక.